హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనమాట. చెన్నై బేస్డ్ గ్రూప్ సి కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనమాట, జనరల్ ఒక 6 ఉన్నాయి. అలాగే ఎంటీఎస్ డ్రైవర్కి ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్ అనమాట, ఐటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 2 అయితే ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది, ఐటీ అనమాట, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. అలాగే సీనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్గా ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా స్టెనోగ్రాఫర్ ఒక 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టివార్డ్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ సర్జెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ డ్రోర్స్మెన్ ఒక పోస్ట్ అయితే ఉంది అనమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట, కన్సోల్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే, ఇంకా హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ ఉంది. ఇలాగా టోటల్గా 22 పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్. 10th క్లాస్ నుంచి డిప్లొమా, బీఈ, బీటెక్, అలాగే అదర్ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉన్నదనమాట. ఇంకా అప్పర్ ఏజ్ వచ్చేసరికి 35 సంవత్సరాల దాకా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఏమి అవసరం అయితే లేదనమాట. అలాగే డ్రైవర్కి అయితే మాత్రం 10th పాటు ఎల్ఎంఈ ఉంటే సరిపోతుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే టెక్నీషియన్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే కావాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. అలాగే దీనికి 10th పాటు 3 years డిప్లొమాతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కంప్యూటర్ సైన్స్లో ఈ టెక్నీషియన్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రం ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ కనుక ఇంగ్లీష్లో చేయగలిగితే సరిపోతుంది, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి కూడాను 10th పాటు ఐటీఐ అయితే కావాలన్నమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అయితే 10 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. అయితే డిప్లొమా మీద కనుక మీరు అప్లై చేస్తే 7 years ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. అలాగే సీనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడాను 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రానిక్స్లో 10 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. డిప్లొమాతో కనుక మీరు అప్లై చేస్తే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి 7 years ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట, డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే కావాలి. 100 words షార్ట్ హ్యాండ్, 40 words టైపింగ్ అయితే ఇంగ్లీష్లో చేయగలిగితే సరిపోతుంది అనమాట. ఇంకా స్టివార్డ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, హోటల్ మేనేజ్మెంట్లో ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్న సర్జీ అంటే అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ ఉంటే ఈ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ అనమాట, గ్రేడ్ 2కి సంబంధించి డ్రోర్స్మెన్, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మీకు 3 years డిప్లొమాతో పాటు 10 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా బీఈ, బీటెక్ సివిల్తో పాటు అప్లై చేస్తే 5 years ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. అదే కాకుండా ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట, కన్సోల్ ఆపరేటర్కి కూడాను ఇక్కడ మనకి 10th క్లాస్తో పాటు 3 years డిప్లొమాతో పాటు 10 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. బీఈ, బీటెక్ మీద కనుక మీరు అప్లై చేస్తే కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించినటువంటి బ్రాంచెస్తో 5 years ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట, హిందీ ట్రాన్స్లేటర్, దీనికైతే పీజీ అయితే కావాలి, హిందీ విత్ ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ప్లస్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఎంటీఎస్కి అయితే ఒక 300 rupees అంటే 300 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే పోస్టులకి ఏదైనా అప్లై చేస్తే జనరల్ క్యాండిడేట్స్ 500 rupees అయితే మేల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట, ఆన్లైన్ SBI కలెక్ట్ అని చెప్పేసి, అది మీకు ఎలా చేయాలో నేను అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాని ప్రకారం మీరైతే ఫీజు అయితే పే చేసుకొని రిసిప్ట్ అయితే ప్రింట్ తీసుకొని దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ఆ అప్లికేషన్ ఫామ్ని
మీరు ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే సపోజ్ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అనమాట. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఎంటీఎస్, ఇక్కడ అమౌంట్ పెయిడ్, మీకు ఫీజు పే చేసినప్పుడు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట, రిఫరెన్స్ నెంబరు గ్రీన్ కలర్లో, అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనమాట, సిగ్నేచర్ కూడా చేయాలి. ఫోటోగ్రాఫ్ అంటించిన తర్వాత ఇలాగ సైన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ బోర్న్ అయ్యారు, నేషనాలిటీ ఇండియన్ రాసుకో, రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్, అది టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాటికి ఇలాగా స్ట్రైక్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, మీరు మ్యారీడ్ అయితే కనుక సింగిల్ కొట్టేయాలి, సింగిల్ అయితే మ్యారీడ్ కొట్టేస్తే సరిపోతుంది. కేటగిరీ అలాగే ఎస్సీ, ఎస్టీను, ఓబీసీ, అలాగే స్పెషల్ కేటగిరీ పీడబ్ల్యూడీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి, నో కొట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మన పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ పోస్ట్కి అప్లై చేసి, సపోజ్ మీరు ఎంటీఎస్కి అప్లై చేస్తే ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి, 10th క్లాసు, అలాగే తర్వాత డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటిది ఇక్కడ ఎంటర్. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, గ్రేడ్, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, డ్యూరేషన్ 3 years 4 years అది మెన్షన్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, సిబిఎస్ఈనా ఇంకా ఏదైనా డిగ్రీ అయితే కనుక యూనివర్సిటీ అలాగనమాట. సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి బ్రీఫ్గా అనమాట, పీసీఎంఆ లేకపోతే జనరల్ ఏంటి అనేది కిందకైతే రావాలి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట, మీకు ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పైది వచ్చేసరికి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట, కిందదేమో పాస్ట్ ఎక్స్పీరియన్స్, మీరు గతంలో చేసినటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ని వరుసగా అంటే క్రోనలాజికల్ ఆర్డర్స్ అయితే ఇచ్చుకుంటూ పోవాలి. అట్లాగే ఇక్కడ మనకి 2 references అనమాట, మీ రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా మీకు స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ ఇంకా కాలేజీ ప్రిన్సిపాల్స్ కానీ కాలేజీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంక ఎవరైనా సరే బయట వ్యక్తులు వాళ్ళ నేమ్, వాళ్ళ పోస్ట్ అనమాట, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ 2 references అయితే ఇవ్వాలి. ఇంకా కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే మనకి క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇదనమాట. మన మీద ఏదైనా కేసెస్ ఉన్నాయి, ఎప్పుడైనా డిస్మిస్ అయ్యామా ఇలాంటివన్నీ జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి గీత పెట్టి వదిలేయచ్చు, లేకపోతే నో అని రాసుకోవచ్చు. గీత పెట్టి వదిలేస్తే సరిపోతుంది అనమాట, ఇంకేం అవసరమైతే లేదు. ఇక్కడ ఇదైతే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ దీంతో పాటు మీరు అటాచ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు 10th క్లాస్ మార్క్ షీట్ కనుక మీరు కనుక దీనికి ఎంక్లోజ్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, అంటే నో కొట్టేసుకోవాలి, ఎస్ పెట్టుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్ ఏది అప్లికబుల్ అయితే అదనమాట. ఫ్రెండ్స్ అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని జిరాక్స్ తీసుకొని ఒరిజినల్స్ ఇలా పెట్టుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని సైన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది, మీరు దాంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నారో మీకు ఏవైతే అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే అక్కడ టిక్ ఆన్ అంటే ఎస్ పెట్టుకోవాలి, మిగతా వరకు అవసరం. ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, రాసుకొని ఇక్కడ సైన్ చేసుకోవాలి, ప్లేస్ డేట్ వేసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ ఉంది ఇక్కడ, ఈ వీడియో అయితే ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అడ్రస్ దేనికి పంపించాలి ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కవర్ మీద అయితే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి పంపిస్తున్నారు అనేది క్లియర్గా అయితే రాయాలి. ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ NIT TTR అనమాట, తారామణి చెన్నై అడ్రస్ ఉంది. ఆ అడ్రస్కి అయితే 15 అక్టోబర్ 2024 లోపు అయితే మీరు చేరేలాగైతే పంపించుకోవాలి. ఫ్రెండ్స్ మన రిజిస్టర్ పోస్ట్ లేదంటే స్పీడ్ పోస్ట్ లేదంటే కొరియర్ అనమాట, ఎలా అయినా పంపించుకోవచ్చు. అయితే 15 అక్టోబర్ 2024 లోపు చేరేలాగా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఫీజు అనమాట. ఎవరికైతే ఫీజు అయితే మెయిల్ క్యాండిడేట్స్ UR OBC EWS క్యాండిడేట్స్ కోసం ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని మీకు క్లిక్ చేస్తే మీకు ఇలాగ SBI కలెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆన్లైన్ SBI.SBI అనమాట, SBI కలెక్ట్ అంటారు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అన్ని వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మాత్రం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకోవాలన్నమాట. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ బేస్డ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో ఏం చేయాలంటే NIT TTR అని టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి ఇక్కడ మనకి తమిళనాడుకి సంబంధించింది కాబట్టి చెన్నై, ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. NIT TTR చాలా వస్తాయి, చాలా చోట్ల వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. సో మన తమిళనాడుకి సంబంధించింది కాబట్టి చెన్నై అనమాట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్
తారామణి చెన్నై అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మన రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, వేరే సెలెక్ట్ చేసుకోకూడదు. ఫ్రెండ్స్ కొంచెం కిందకు వచ్చేస్తే మీరు రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు అని ఉంటుంది, తప్పనిసరి ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒక డ్రాప్ డౌన్ బాక్స్లో రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు అనేది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే వేరే హెడ్ కిందకి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది, మీకు ఫీజు అయితే పోతుంది. జాగ్రత్తగా అయితే రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. 03/2024-25 అదనమాట. అదైతే మీరు అక్కడ ఎంటర్ అయితే చేయాలి. 03/2024-25 అనమాట, అది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అది కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అప్లైడ్ పోస్ట్ అనమాట, ఎంటీఎస్ఆ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎంటీఎస్ అని రాయొద్దు, పూర్తిగా అయితే రాసేయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తర్వాత ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ విధంగా అనమాట. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ అనమాట. ఇంకా కూడా నేమ్ కూడా ఇక్కడ రాసుకోవాలి, మీ యొక్క పూర్తి నేమ్ క్యాప్స్లో ఇలాగనమాట. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు మీకు 300, ఎంటీఎస్కి అయితే 300 మేల్ క్యాండిడేట్స్కి, అలాగే అదర్ పోస్ట్కి వస్తే 500 అనమాట. ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఫీజు ఫర్ ఎంటీఎస్ ఏంటి అనేది బ్రీఫ్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కిందకైతే రావాలి, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. ఇలాగైతే వచ్చింది, ఇక్కడ మనకి NITTR ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మీరు పే చేస్తూ ఉంటే దాంట్లో కూడా మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే SBIలో ఈ 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇంకా కూడాను అదర్ బ్యాంక్ అయితే కనుక నెట్ బ్యాంక్ ఇది తీసుకోవాలి, SBI నెట్ బ్యాంక్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. కార్డ్స్ మీద మీరు ఫీజు పే చేస్తూ ఉంటే రూపే డెబిట్ కార్డ్కి 0 చార్జెస్ అనమాట. క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక 13 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఇక్కడ మనకి నెఫ్ట్ ఉంది, RTGS కూడా ఉంది, UPI కూడా ఉంది అనమాట. ఎలా అయినా ఫీజు అయితే పే చేసుకోవచ్చు. మీరు పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. నెంబర్ కూడా వస్తుంది, రిఫరెన్స్ నెంబర్ అని టాప్లో రైట్ సైడ్. అదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఇందాక చెప్పిన చోట అయితే ఎంటర్ అయితే చేయాలి. అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫీజు రిసిప్ట్, అలాగే అప్లికేషన్ ఫాము, ఇంకా కొన్ని సపోర్టింగ్ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కవర్లో పెట్టి కవర్ అడ్రస్ చెప్పిన దానికి 15 అక్టోబర్ 2024 చేరేలాగైతే పంపించుకోవాలి.